మర్రి యాకుపైన మాధవ పవళించి కొలువు తీరి నావె కృష్ణమూర్తి వ్రేలు నోట పెట్టి వేణు వినోదుడు గోద దివ్య పదము శరణమమ్మ. ఆశ్రిత పక్ష ఆనందకృష్ణ పాంచజన్యము పోలిన శంఖము గొప్ప వాద్యములు ధ్వజములు దీపములు కృపజేయు కృష్ణయ్య. సిరినోము నోతుము కృష్ణయ్య తొల్లియులు మర్రాకు తొట్టలిన యూగే శ్రీరంగ శిశువు అను అన్నమయ్య కీర్తన గుర్తు చేస్తూ ఉంది గోదాదేవి. ఈ కీర్తన శ్రీరంగ శిశువు బాల్య క్రీడలను వర్ణిస్తుంది. ఆయన మర్రి ఆకును పడవగా కావేరి అలలను తొట్టెలుగా ఊయలుగా చేసుకుని శ్రీదేవితో సేద తీరడాన్ని, బ్రహ్మాండాలను తొట్టెలుగా సముద్రాలను ఊయలుగా ఊగే శ్రీ మహాలక్ష్మి విష్ణువు విలాసాన్ని వివరిస్తుంది. బర్రాకుపై పవళించిన చిన్న అందాల బాలకృష్ణుని చిత్రం ఎంతో ప్రఖ్యాతి చెందినది. వటపత్ర సాయిగా ముద్దులులుకుతూ కృష్ణుని చిత్రం అందరికీ ఎంతో ప్రియం. శ్రీవిల్లిపుత్తూరులో ప్రధాన దైవం ఆ బాలకృష్ణుడే. ఈ శ్రీవిల్లిపుత్తూరులో ముమ్మారు సేవించే పాసురం కూడారై. మన హిందూ సంప్రదాయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా స్వామి నైవేద్యం ప్రసాదాలలో పులిహోర దద్దోజనం చక్ర పొంగలి ముఖ్యం. పాలు పోసి వండే వంటకం చక్ర పొంగల్ లేదా క్షీరాన్నం. ఆ క్షీరాన్నం ప్రసక్తి ఈ పాసురంలో. కూడారై పాసురం తిరుప్పావై మణిపూస. క్షీరాన్నంలా మధురమైనది. కూడారై అంటేనే అందులో పాలు పోసి వండిన క్షీరాన్నం స్వామి ప్రసాదం ఆరగించాలి అంటుంది గోద. ఎలా ఆరగించాలి? ఆ క్షీరాన్నంలోని నెయ్యి మోచేతుల వరకు దిగగారుతుంటే అలాగే ఆరగించాలట. ఇది మా కోరిక స్వామి. ఇది నెరవేరితే మా నోము ఫలించినట్టే, మంగళప్రదమైనట్టే అంటుంది గోదాదేవి. ఇంకా క్షీరాన్నం గోదామ్మకు నివేదించడం, క్షీరాన్నం సమర్పించిన రామానుజుల చరితం విని తరించడం, క్షీరసాగర శయనుడు నారాయణుణ్ణి స్మరించడం, గోదలో పెళ్లి కళ, లోకమంతా గోదా కళ్యాణం, పండుగ వాతావరణం. వైష్ణవ ఆలయాలలో ఈరోజు క్షీరాన్నమే ప్రసాదం. వినిపించే తిరుప్పావై ప్రబంధం, పంచుకున్న మధుర పాయసం, జేగంటల ధ్వనితో ప్రాకారం. గోపబాలరావే కూడారె పటయించ పాయసమ్మ తినగ భక్తితోడ మధురమమ్మ ఎంతో మధురపతిలాగా గోద దివ్య పదము శరణమమ్మ.